ఓ సినిమాల సునీల్ చేతులు కట్టుకొని ఓ డైలాగ్ చెప్తాడు యాదుందా? అన్న రూల్స్ పెడతాడ్రా ఫాలో అవ్వడు అని. అగో ఆ సీన్ నే మీమ్స్ లలో పెట్టి రేవంత్ సర్కార్ పనితనం మీద సురుకులు అంటిస్తుర్రు నెటిజనాలు, సినిమా లవర్లు. అసెంబ్లీలో అంత పొడుగు డైలాగులు దంచికొట్టి అంత కొడితే 20 రోజులలోనే ఇగో ఈ గ్రం చేసిర్రు. 6 గ్యారెంటీలు 61 హామీల మీదనే కాదు, సినిమా టికెట్ల ముచ్చట్ల మీద కూడా మాట తప్పి ఏం చెప్పినామని మర్చిపోయి మందితోని అచ్చింతలేయించుకుంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు. పుష్ప 2 జయంగా సంధ్యా టాకీస్ కాడైన తొక్కిస్లాటలా రేవత్ అనేట ఆమె చచ్చిపోయే వరకల్లా అటెన్క అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యే వరకల్లా ఆ ముచ్చట మీద అసెంబ్లీలో మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఇప్పటి సంది ఎక్స్ట్రా షోలకి పర్మిషన్ ఇయ్యం, టికెట్ల రేట్లు పెంచేతందుకు అస్సలే ఒప్పుకోం అని చెప్పింది ఇట్లా. हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. మరి బరాబర్ ఈ మాటకే కట్టుబడి ఉంటారా అని బయట సినిమాల మంత్రి కోమటిరెడ్డిని అడిగినా కూడా ఇదే చెప్పిండు. తెలంగాణలో నో బెనిఫిట్ షోస్, వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి ఈ తీర్ల మాటలు చెప్పి 20 రోజులు కూడా కాకముందే గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు మబ్బుగాల ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చింది సర్కారు. దాంతోని ఇదే నా మాట మీద నిలబడే మీ పనితనం అనుకుంటే ఇచ్చి వాడేస్తుర్రు జనాలు. రూపాయి కూడా రేటు పెంచమని చెప్పి మల్టీప్లెక్స్ లల్లా 150, సింగిల్ స్క్రీన్ లల్లా 100 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఇదెక్కడి లెక్క అనుకుంటా సినిమా లవర్లు సీరియస్ గానే గరమైతుర్రు. ఈ ముచ్చట తెలిసిన కొందరేమో అయినా కాంగ్రెస్ వాళ్ళ మాటల్ని ఎవలయ్యా మిమ్మల్ని నమ్మమని చెప్పింది, ఏడాది ఏల్వడిలా ఏమేం చెప్పిర్రో ఏమేం చేసిర్రో చూసుకుంటా కూడా ఎందుకు నమ్ముడు అనుకుంటా కామెంట్లు వేస్తుర్రిగా.